మన వర్క్ ప్లేస్లో కూడా మన మేనేజర్స్ ఎవరిని ఇష్టపడతారంటే బాగా పనిచేసే వాళ్ళని, చెప్పకముందే చేసే వాళ్ళని, ప్రొడక్టివిటీ ఉన్న వాళ్ళని ఇష్టపడతారు. ఇన్కెపాసిటీ ఇట్ ఈస్ నాట్ అట్రాక్టివ్. యాజ్ ఎ క్రిస్టియన్ మన యొక్క రోల్ ఏమై ఉండాలి? ఇప్పుడు చూడండి, ఒక ఆఫీస్ని చూసుకున్నప్పుడు మనకు చాలామంది కనిపిస్తారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ పీపుల్ వీ విల్ బి ఏబుల్ టు సీ. దాంట్లో కొంతమంది బాగా పనిచేస్తారు, కొంతమందికి ఎబిలిటీస్ ఉండవు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం అర్థమవుతుందంటే, మన యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీని, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీని చూసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనకు ప్రార్థన చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ప్రభా, నేను రాసేటువంటి ప్యాడ్ని ఆశీర్వదించు, నా పెన్నుని ఆశీర్వదించు ప్రభా, ఇవే ప్రార్థన చేస్తాం మనం కదా. నేను కూర్చొని చైర్ని ఆశీర్వదించు ప్రభా, నేను ఎగ్జామ్ బాగా రాయాలి. కానీ ఈ మనిషి చదువు ఉండడు. ప్రార్థన మటుకు పెన్ను కోసం, పేపర్ కోసం అయ్యింది, ప్రిపరేషన్ మటుకు లేదు. ఇది ఏం రిజల్ట్ ఇస్తుంది? దేవుడు ఏమన్నా ఫుల్లా? మరి దేవుడు ఒకవేళ పెన్నుని ఆస్వాదించి, ప్యాడ్ని ఆస్వాదించి, మరి మనం కూర్చున్నటువంటి చైర్ని ఆస్వాదించగలిగితే ఇంక నువ్వెందుకు కదా. ఆయన వాటితోటి రాజ్యాన్ని కట్టుకుంటాడు. కానీ మనసున్న మనిషివి నువ్వు, నేను, మనతోటి ఆయన రాజ్యాన్ని కట్టుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయన్నమాట క్రిస్టియన్స్లో. ఏమంటే, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు అందరినీ అంత ఇచ్చేస్తాడు అంటాడు. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏముంటుందంటే, సొంత ప్రయత్నం మీద నేను ప్రయత్నం చేస్తే నాకు జాబ్ వచ్చింది, దేవుడు చేసింది ఏముంది? ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. బోత్ ఆర్ ఈక్వల్లీ హార్మ్ఫుల్. నేను పని చేస్తూ, నా ఎఫర్ట్ పెడుతూ దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా రిమార్కబుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం పనిచేసే చోట మనకు కనిపించేటువంటి ఇలాంటి మనుషుల్ని మనం ఏం చేయాలి? లేదంటే మనమే ఆ యొక్క ఇన్కెపాసిటీ తోటి ప్రాబ్లం ఉందనుకోండి, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నానో అనుకున్నప్పుడు ఏ కారణాలు కనిపిస్తాయి? వై డూ వీ ఫెయిల్ టు బీ ప్రొడక్టివ్ ఇన్ ది వర్క్ ప్లేస్? ఎందుకని? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎందుకని మనకు అనిపిస్తుంది? ఇప్పుడు మనం ముందుగానే ఫస్ట్ అనుకున్నట్టుగా మనసున్న మనిషి చెడిపోయాడు కాబట్టి ఆ మనిషి ఎర్త్ను కూడా పాడు చేశాడు. ఈ మనిషిని బట్టి ఎర్త్ కూడా శపించబడింది. ఆ శపించినటువంటి భూమిలో నుంచి పంటను తీసుకురావాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఎవరైతే సాక్షులుగా ఉండాలో, ఎవరైతే వర్క్ ప్లేస్లో విట్నెస్లుగా ఉండాలో వాళ్ళేమనుకుంటున్నారంటే, వాళ్ళు ప్రార్థన చేస్తే అంతా సరిపోతుంది అనుకొని ప్రిపరేషన్ లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎక్విప్ చేసుకునేటువంటి విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఇటుపక్కన సెక్యులర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ప్రార్థన లేదు, వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళకి కాంపిటెన్స్ ఉంది, వాళ్ళకి ఎక్సలెన్స్ ఉంది, వాళ్ళకి బ్రిలియన్స్ ఉంది వర్క్లో. సో ఈ బ్రిలియన్స్ పెరిగిపోతుంది, వీళ్ళల్లో దేవుడు రాజుగా లేడు. మరి వీళ్ళంటే దేవుడిని రాజుగానే కలిగి ఉన్నాడు, కానీ చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. ఈ రెండు ఈ మిక్స్చర్ని మీరు ప్రతి వర్క్ ప్లేస్లో చూస్తారు. దట్స్ వై వీ హ్యావ్ ప్రాబ్లమ్స్.